అందరం కలిసి ఉత్సాహగానం చేసేదము అనే కీర్తన పాడుకుంటూ ప్రభునామాన్ని కనపడుతాము. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఆత్మీయారాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములుగా, ఆత్మీయారాధనలు జరుగుతున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా ఉంది, ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా ఉంది, ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయెను. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయెను. జయించిన వారమై
అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉదాహరణము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. ఉదాహరణము చేసేదము కనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలయా. దావీదు కుమారుడా నీకు వందనాలయా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా కోటాను కోట్ల దేవదూతల మధ్య రాగిరా నిత్యము కొనియాడు వచ్చుడ దేవుడు అని స్తుతిస్తున్నావు ప్రభువా. అయా దేవదూతల చేత రాగిన ఆనందించబడుచున్నాడు నువ్వు ప్రభువా. అయా ఇది నాడు ప్రభువా మా చేత ప్రభు ఆనందము పట్టుకురాయినా. అయా మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములయ్యా, 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 స్తోత్రములయ్యా. ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా తండ్రి మరొక్కసారి దీనులమై అయా తండ్రి యేసయ్యా. అయా అబ్రహాం అంటున్నాడు ప్రభువా, అయా దూరి వంటి వాడు దుమ్ము వంటి వాడు నేను మరొకసారి యెహోవా నీతో మాట్లాడి తెగించి ఉన్నానని ప్రభువా అంటుండగా అయా ఈ రాత్రి కాలంలో ప్రభువా అయా దుమ్ము వంటి వారము ప్రభువా, దూరి వంటి వారము ప్రభువా, అయా ఎందుకు పనికి రాని వారు ఏ పాటిని మా జీవితము ప్రభువా ఇంతలోనే కనబడి ఇంత అంతలోనే భయమైపోయి ఆవిరి పట్టింది కదా నాయన. అయా మనుషుడు ప్రభువా, అయా గాలికి మరుగైన చోటు వలె ఉన్నాడు ప్రభువా తండ్రి దేవ, ఎంతలేని నీటి వలె ఉన్నాడు ప్రభువా. ఈ యొక్క రాత్రి కాల సమయంలో ప్రభువా మాతో ఉండండి ప్రభువా. ఇప్పటి వరకు కూడా ప్రభువా నేను కీర్తన ద్వారా ఆనందించున్నాం ప్రభువా, నేను స్తుతించున్నాం, నేను ఘనపరిచున్నాం ప్రభువా. నీ పరిశుద్ధ సన్నిధిలో నీ పాదపీఠం చెందునైనా సాగిన పడ్డాము ప్రభువా. ప్రభువా తండ్రి అయ్యా నీ యొక్క ఆత్మతో నింపు ప్రభువా, నీ ఆత్మతో నింపు ప్రభువా తండ్రి, నీ యొక్క ఆత్మశక్తితో నింపండి ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవాని గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. అయ్యా మా యొక్క జీవితాల్లో ప్రభు మూడైపోతున్న మా యొక్క జీవితాల్లో ప్రభు ఎడారిలో ఆయన ఎండమావుల వల్ల అయిపోతున్న మా యొక్క జీవితాల్లో నీ కడవరి వర్షాన్ని కురిపించండి ప్రభువా, నీ కడవరి వర్షాన్ని కురిపించండి ప్రభువా. ప్రభువా 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 అని పిలిచేవాడు నాకు పాత్రుడు కాడన్నారు కదా, నా తండ్రి చిత్తము చప్పుడు చేయవాడే అయ్యా నాకు పాత్రుడు అన్నారు కదా నాయన. అయ్యా యొక్క రాత్రి కాల సమయంలో ప్రభువా ప్రభువా చిన్నగా తండ్రి దేవా నీకు పరిశుద్ధ శరీరంలో కూడుకోలేదాం. అయ్యా యొక్క రాత్రి కాలంలో వేడుకలకు మేము జ్ఞాపన చేయించున్నాము, వేడుకలకు మనం పెడుచున్నాము. అయ్యా అదిగో ప్రభువా తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా, మా కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. కుటుంబాల్లో సమాధానం లేదు నాయన, కుటుంబాల్లో శాంతి లేదు ప్రభు, కుటుంబాల్లో సంతోషం లేదు ప్రభువా, లేదు నాయన, లేదు నాయన.
రాత్రి కాల సమయంలో ప్రభా అయ్యా కీర్తనీయుడైన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, అయా జయమునిచ్చు యెహోవా, అయా చాచుడి యొక్క బాహువు చేత ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటించిన యెహోవా తండ్రి, నీ గొప్ప కార్యాలు బట్టి నీకు స్తోత్రం, స్తోత్రములే, స్తోత్రములే, స్తోత్రములే. వాగ్దాన దేశము పితరులకు ఇచ్చిన నమ్మదగిన దేవుడు మీరే ప్రభువా. అయా తండ్రి నీకు స్తోత్రం. అయా ఆత్మీయ ఆరాధనలు జరుగుతున్న ప్రతి చోట మీరున్న దేవుడు ప్రభు, నీకు స్తోత్రమే, స్తోత్రమే, స్తోత్రమే. అయ్యా ఈ యొక్క రాత్రి కాలము దర్శించండి ప్రభు, నీ ఆత్మతో నింపు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మతో నింపండి ప్రభు, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి ప్రభు. అయ్యా మమ్మల్ని కాల్చండి ప్రభు, నీ పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని కాల్చివేయండి ప్రభు, కాల్చివేయండి. అయ్యా నిలువెల్లారాయన తండ్రి, అయ్యా విషముతో నిండి ఉన్నావు ప్రభు, ఆరికాలుడి తల వరకు నాయన స్వస్థత ఏ మాత్రము లేదు ప్రభు. అయ్యా ఈ రాత్రి కాలం ప్రభు మా గుండెలు బలపరచండి ప్రభు, అయ్యా మా యొక్క శరీర అవయవాలను బలపరచండి ప్రభు, పరిపూర్ణ స్వస్థత నాయన యొక్క రాత్రి కాలంలో ప్రభు మా జీవితాలు కలుగును గాక తండ్రి, కుమారుడు యేసు నామములో కలుగును గాక. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడు అయిన దేవా ప్రభు, నమ్మకమైన దేవా, అయ్యా మీ నమ్మకమైన దేవుడు ప్రభు, నరులు నమ్మిన ప్రభు వ్యర్థము ప్రభు, అయ్యా అధికారులను ఆశ్రయించిన వ్యర్థము, మీరు మాత్రమే నమ్మకమైన వాడు ప్రభు. అయ్యా నీ వైపు చూచుకు సహాయం చేయండి. స్తోత్రములే, 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 స్తోత్రములే. స్తుతులే, 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 స్తోత్రములే, 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 స్తోత్రములే. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన, జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. అవును ప్రభు, అనుకు స్తోత్రాలయ. యెహోవా రాఫాను ప్రభు, యెహోవా ఈరే మీరు ప్రభు, యెహోవా షాలోమ్ మీరే ప్రభు, యెహోవా మెక్కాదీసు మీరే ప్రభు, యెహోవా సిద్కేనో మీరే ప్రభు. అయ్యా ఏలియో సర్వశక్తివంతుడా నీకే స్తోత్రాలయ. యెషదాయ్ నీకే స్తోత్రములే, స్తోత్రములే, స్తోత్రములే. ఈ యొక్క రాత్రి కాలంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు, వాక్యం ద్వారా బలపరచండి ప్రభు. అయ్యా ఇదిగో నా చేతులు మా యొక్క గుండెలు బలపరిచి ప్రభు, మా యొక్క హృదయంలో యొక్క వాక్యాన్ని విత్తిన తండ్రి, తన యొక్క వాక్యాన్ని జీవిస్తూ ముందుకు నడిచే వారికి మమ్మల్ని అభిషేకించుకో ప్రభు. నీకు వాక్కు కొరకు నిలబడి నన్ను ప్రభు, నీకు ఆత్మతో నింపుకోండి ప్రభు. నా నోటికి నీ మాటలు అందించి ప్రభు, నా నోటికి మీరు బోధగా ఉండి ప్రభు, అయ్యా నా నోటి ద్వారా ప్రభు మీరు మాట్లాడాలి ప్రభు తండ్రి. అయ్యా అయితే మా యొక్క గ్రామంలో, మా యొక్క పల్లెలో ప్రభు, అయ్యా మా యొక్క దేశంలో మా రక్షణ కలుగు చేయండి ఆయన. అయ్యా పరిశుద్ధాత్మ దేవ అయితే యొక్క రాత్రి కాలంలో ప్రభు నీ దాసుడు నన్ను ప్రభు, అయ్యా ఇదిగో ప్రభు మరి తండ్రి, అయ్యా నీ సంఘమైన ప్రభు యొక్క అభిషేకంతో అభిషేకించుకో. అనేకమైన నూతన ఆత్మలు ఎగుంటున్న ఆయన అనేక లక్షల మార్మస్ పొందుడు పరిశుద్ధాత్మ సహాయం చేసి మీరే మహిమ పొందుకోమని, మీకే సమస్త మహిమకంత ప్రభావాలు చెల్లించుకోవచ్చు. తండ్రిని ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ప్రశస్తమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొంచున్నాము మా ప్రేమలో తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ కూర్చున్నాము.
అందరికీ మన రక్షకుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ఆత్మీయ సంఘ బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి నవంబర్ మాసము ఆఖరి ఆదివారాన దేవుడి పరిశుద్ధ సంఘముగా మనల్ని ప్రవేశపెట్టారు. మరి అందరి బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి వచ్చే నెల కూడా దేవుడు తన యొక్క కృప కాపుదలలో మరి క్రిస్మస్ పండుగ దినాల్లో ఉంటుండగా దేవుడు మనందరికీ కూడా మంచి సంతోషాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలుగు చేయాలని మనందరం బలంగా ప్రార్థించాలి. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకున్నాము. దేవుడి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము పేజ్ నెంబర్ 501, 501 పేజ్. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతుంది. కీర్తనలు 92వ అధ్యాయం 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతుంది. 12వ వచనం నుండి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటపై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచున్నారు, సారము కలిగి పచ్చగా ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడైన మన ప్రభువు కీర్తన గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీతిమంతుల గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి ఆ నీతిమంతులు దేవుడి యొక్క మందిరంలో నాటబడితే ఎలా ఉంటారు అని కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగురు. ఎవరి గురించి దేవుడు ఈ యొక్క రాత్రి కాలంలో మాట్లాడుతున్నాడంటే నీతిమంతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నీతిమంతుల గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఎవరు నీతిమంతుడు? పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు ఒక్కడును లేడు. ఉన్నాడా? నీతిమంతుడు ఒక్కడును కూడా లేడు. అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయి ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. క్రొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యము ఏమంటే దేవుని సెలవిస్తా ఉందంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత కడగబడతాడు, కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. పాత నిబంధనలో ఎవరు నీతిమంతులుగా లేరు. క్రొత్త నిబంధనకి వచ్చేసరికి మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగబడితే నీతిమంతులుగా మార్చబడతాం. అలా నీతిమంతులుగా మార్చబడిన మనము ఎలా ఉంటాము అంటే నీతిమంతులు ఎలా ఉంటారట? ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు. హల్లెలూయా. ఖర్జూర వృక్షము ఎవరైనా చూసారా? చెప్పండి. ఖర్జూర వృక్షం చూసామా ఎవరైనా? ఏతి చెట్టు అయితే చూసాం. అదేవిధంగా కొబ్బరి చెట్టు చూసాం. కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాసినప్పుడు ఏం చేస్తుంది? కొబ్బరి చెట్టుకి మోవ వేస్తుంది, అవునా కదా? అది ఎలా ఉంటుంది? ఆ మోవ చూడటానికి చాలా అందంగా ఉంటుంది, చాలా తెల్లగా ఆకర్షణగా ఉంటుంది. ఆ యొక్క మోవ వేసినప్పుడు ఒక్క కొబ్బరి చెట్టుకి ఎన్ని వస్తాయి అంటే ఒక 7, 10, 12 గెలల దాకా వస్తూ ఉంటాయి, మన చుట్టూ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క గెలకు వచ్చి ఎన్ని కాయలు ఉంటాయంటే 50, 60, 70 కొబ్బరికాయలు ఉంటా ఉంటాయి. అంటే ఒక కొబ్బరి చెట్టు వచ్చేసేసి ఎన్ని కాయలు కాస్తుందంటే దగ్గరగా మరి 700, 800 కాయలు
కాస్త ఉంటుంది. ఒక్క కొబ్బరి బొండ కొనాలంటే ఎంత ఖరీదు? 40 రూపాయలు ఖరీదు, 50 రూపాయలు ఖరీదు. ఇక్కడ చూసినట్లయితే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్ల మగవేదులని ఎందుకు చెప్పాడంటే, ఖర్జూర ఫలం అనేది శ్రేష్టమైనది, అది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. డాక్టర్లు కూడా ఏం చెప్తారంటే, ఖర్జూర ఫలంలో ఖర్జూర కాయలో ఉన్న పోషకాలు ఎందులో కూడా లేవనేసి చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. అటువంటి మరి ఖర్జూర వృక్షముతో దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. అది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, ఖర్జూర వృక్షం ఎలా ఉంటుందంటే పచ్చగా ఉంటుంది. అది ఎప్పుడు కూడా మొవ్వ వేసేదిగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఫలించేదిగా ఉంటుంది. ఆ ఫలించి తన యొక్క పండ్లను అనేకులకి అందించే విధంగా ఖర్జూర వృక్షము ఉంటుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత మనము కడగబడితే మనము ఎలా ఉంటాం? మొవ్వ వేసేవారిగా ఉంటాం. అంటే మొవ్వ వేసిన మనము ఎలా ఉంటామంటే ఫలించేవారిగా ఉంటాం. మరి ఫలించే వారిగా ఉన్న మన యొక్క ఫలాలను అనేకులు తిని వారు కూడా సంతోషించేవారిగా ఉంటారు. హల్లెలూయా. మరి ఏంటి మరి ఆ యొక్క ఫలాలేంటి? నీతిమంతులకున్న ఫలాలు ఏంటంటే ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషము, సాత్వికము, సమాధానము, ఆశానిగ్రహము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ కూడా విశ్వాసం, ఇవన్నీ కూడా ఏంటి? ఆత్మ ఫలాలు. మన విశ్వాసాన్ని బట్టి అనేకులు ఫలిస్తారు, మన యొక్క మంచితనాన్ని బట్టి అనేకులు ఫలిస్తారు, లేకపోతే మన యొక్క సాత్వికతను బట్టి అనేకులు సాత్వికతను అలవర్చుకుంటారు, మన దీర్ఘశాంతాన్ని బట్టి అనేకులు దీర్ఘశాంతము కలిగి ఉంటారు. శాంతము, దీర్ఘ శాంతం. శాంతంగా ఉండగలుగుతారు కానీ మనుషులు దీర్ఘశాంతంగా ఉండలేరు. కానీ మరి మనం నీతిమంతులుగా మార్చబడినప్పుడు ఎలా మార్చబడతాం అంటే దీర్ఘశాంతము కలిగి ఉంటాం. అంటే అనేక పర్యాయాలు, అనేక సమస్యలను భరించేవారిగా, సహించేవారిగా ఉంటామనేసి ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఎలా ఉంటారట? లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఈ యొక్క దేవదారు వృక్షము ఎక్కడుందంటే లెబానోను పర్వతం మీద ఉన్నాయి. దేవదారు వృక్షాలు ఎక్కడుంటాయంటే మరి కాశ్మీర్లో కూడా దేవదారు వృక్షాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క దేవదారు వృక్షాలు ఎక్కడ ప్రసిద్ధి అంటే లెబనోను దేశంలో ఆ యొక్క దేవదారు వృక్షాలు ప్రసిద్ధి చెందినాయి అన్నమాట. ఆ యొక్క లెబనోను పర్వతాలు ఎత్తైన పర్వతాలు. ఎటువంటి పర్వతాలు? ఎత్తైన పర్వతాలు. అవి వాటి మీద ఉన్న వృక్షాలు అందరికీ కూడా కనపడతాయి. ఎంత ఎత్తు ఎదుగుతాయంటే చాలా ఎత్తు, 50 అడుగులు, 70 అడుగులు, 100 అడుగులు ఎత్తు ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే దగ్గర 10 అంతస్తులు, 15 అంతస్తుల పొడవు ఆ యొక్క దేవదారు వృక్షాలు ఎదుగుతూ ఉంటాయి. అలాగే నీతిమంతుడు ఎలా ఉంటాడు అంటే దేవదారు వృక్షము వలె ఎదుగుతాడు. అది ఎలా ఎదిగిందో అంటే ఒక నీతిమంతుడు ఎదుగుతానే ఉంటాడు. ఏ విషయాల్లో ఎదుగుతూ ఉంటాడంటే దేవుని విషయంలో ఎదుగుతూ ఉంటాడు, విశ్వాస విషయంలో ఎదుగుతూ ఉంటాడు, దేవుని ప్రేమించే విషయంలో ఎదుగుతూనే ఉంటాడు. మరి ఒక నీతిమంతుడిగా పిలువబడుతున్న యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడుతున్న వ్యక్తి ఎక్కడైనా విశ్వాసంలో ఆగిపోతే, లేకపోతే దేవుని యొక్క ప్రేమలో ఆగిపోతే ఏంటంటే అతడు తన యొక్క నీతిని కోల్పోతున్నాడని అర్థము చేసుకోవాలి. ఇక్కడ మరి దేవుడు ప్రపంచంలో ఎన్నో వృక్షాలు ఉన్నాయి, అవునా కదా? ఏమేమి వృక్షాలు ఉన్నాయంటే చాలా వృక్షాలు ఉన్నాయి. వాటిల్లో ఈ యొక్క ఖర్జూర వృక్షం గురించి దేవుడు ఎందుకు పోలుస్తున్నాడు? నీతిమంతుడు ఎవరితో పోలుస్తున్నాడు? ఖర్జూర వృక్షంతో పోలుస్తున్నాడు. ఇంకా దేనితో పోలుస్తున్నాడు? దేవదారు వృక్షంతో పోలుస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ యొక్క ఖర్జూర వృక్షంతో ఒక నీతిమంతుడిని పోలుస్తున్నాడు? లేకపోతే దేవదారు వృక్షంతో ఎందుకు పోలుస్తున్నాడు మనం పరిశీలన చేసినట్లయితే ఒకసారి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని
సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి అటు తర్వాత నేను చూడగా ఎవరు చూస్తూ ఉన్నారు? శిష్యుడైన యోహాను చూస్తూ ఉన్నాడు. ఎక్కడి నుండి చూస్తున్నాడు అంటే పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి చూస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క దర్శనాలు చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం అంతా కూడా ప్రభు యొక్క గొప్ప దర్శనాలు, పరలోకంలో జరిగే ప్రతిదీ కూడా, లేకపోతే అంత్య దినాల్లో, కడవరి దినాల్లో, రాకడి దినాల్లో జరిగే, యేసు ప్రభు యొక్క రాకడి దినాల్లో జరిగే అనేకమైన వాటిని ఎవరు చూస్తున్నాడంటే దర్శనంలో ఈ యొక్క యోహాను చూస్తూ ఉన్నాడు. ఆ చూస్తూ ఎవరు కనిపిస్తున్నారంటే తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పెట్టుకొని సింహాసనం ఎటు గొరిపిల ఎంతమంది అంటే కోట్ల మంది నిలవబడి ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నారు. వీరు ఎక్కడి నుండి వచ్చారంటే ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహము. హల్లెలూయా. ప్రపంచ జనాభాని లెక్కేశారంటే లెక్కేశారు. ఎంత ప్రపంచ జనాభా ఎంత అంటే 800 కోట్లు. భారతదేశం జనాభా ఎంత? 140 కోట్లు దగ్గర. మామూలుగా కంప్యూటర్ సిస్టమ్ కాబట్టి కౌంటింగ్ బట్టి ఆయా ప్రాంతాల్లో లెక్కించారు. అలాగా ఒక 1000 కోట్ల మంది నుంచున్నారు అనుకోండి, లెక్కేయగలుగుతామా? ఒక వ్యక్తి లెక్కేయగలుగుతామా? ఒక 10 మంది లెక్కేస్తాము, 100 మంది లెక్కేస్తాం, 1000 మంది లెక్కేస్తాం, 10,000 మందిని లెక్కగలుగుతాం, 1,00,000 మందిని లెక్కేయగలుగుతాం. కానీ కోట్ల సమూహాన్ని లెక్కేయగలుగుతామా? లెక్క వేయం. లెక్కింప జాలని గొప్ప జన సమూహం ఏం చేస్తున్నారంటే ఏం పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనం యొక్క గొర్రెపిల్ల యొక్క నిలవబడ్డారు. అంటే ఈ యొక్క ఖర్జూరపు వృక్షము ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉంది. హల్లెలూయా. ఎక్కడ పట్టుకున్నారు వీళ్ళు? దేవుని యొక్క రాజ్యంలో పట్టుకున్నారు. అంటే దేవుని రాజ్యంలో పట్టుకున్నారంటే వాళ్ళకి ఏం కావాలి? ఖర్జూరపు మట్టలు కావాలి. ఖర్జూరపు మట్టలు ఎక్కడ నుండి వస్తాయి అంటే దేవుని రాజ్యంలో ఉన్న ఖర్జూరపు చెట్ల మట్టల్ని పట్టుకున్నారు. ఇక్కడ ఖర్జూరపు వృక్షం ఎక్కడుందంటే పరలోక రాజ్యంలో ఉంది. కాబట్టి నీతిమంతుడు ఖర్జూరపు వృక్షం వలె వేస్తాడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా వీరు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఉన్నారంటే వీరు ఏం చేశారంటే జయించి ఉన్నారు. దేన్ని జయించారంటే లోకాన్ని జయించారు, పాపాన్ని జయించారు. కాబట్టి జయానికి సాదృశ్యంగా ఏం పట్టుకున్నారంటే ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. కాబట్టి మరి ఖర్జూరపు వృక్షము దేనికి సాదృశ్యకరంగా ఉందంటే విజయానికి సాదృశ్యకరంగా ఉంది. నీతిమంతుడు ఎప్పుడు కూడా జయిస్తాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా తన పోరాటాల్లో ఎప్పుడు కూడా నీతిమంతునికి జయమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసాన్ని బట్టి ఏం చేశారు? వాళ్ళు లోకాన్ని జయించారు. పౌలు బర్నబా పరిచయం చేయడానికి వస్తున్నప్పుడు యూదుల్లో అంత గలిబిలి కలిగినప్పుడు వాళ్ళు ఏమంటూ ఉన్నారంటే భూలోకమును తలక్రిందులుగా చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. భూలోకాన్ని ఏం చేశారంట? పౌలు బర్నబా తలక్రిందులుగా చేశారంట. అంటే ఏంటి? విశ్వాసాన్ని బట్టి ఆ యొక్క భూలోకాన్ని జయించారు. హల్లెలూయా. అలాగే మరి నీతిమంతుడిగా కడగబడిన మనం ఏం చేయాలంటే మనము ఈ లోకాన్ని జయించేవారిగా ఉండాలి. ఈ లోకాన్ని జయించాలి అంటే ఎప్పుడు కూడా ఒక క్రైస్తవ విశ్వాసకి పోరాటమే. ఏం పోరాటము? ఆత్మీయ పోరాటం. ఆత్మీయ పోరాటం దేనికంటే ఈ యొక్క శరీరాన్ని జయించడానికి, శరీర ఇచ్చలను జయించడానికి, శరీర ఆశలను జయించడానికి ఒక క్రైస్తవ విశ్వాసికి ఎప్పుడు కూడా ఆత్మీయ పోరాటం మనం చేస్తే ఈ యొక్క లోకాన్ని జయిస్తాం. ఎన్నో పోరాటాలు ఈ లోకంలో మనం చేస్తాం, చేయమా? లెగిసిన కాలండి మనిషి జీవితము ఏంటి? పోరాటమే. బ్రతకడం కోసము పోరాటం, కుటుంబం కొరకు పోరాటం, పిల్లల కొరకు పోరాటం, లేకపోతే స్నేహితులకి ఏదైనా చేయాలంటే పోరాడుతూనే మనిషి నిత్యము జీవిస్తూ ఉంటాడు. అలా పోరాడుతున్న మనం ఏం చేయాలి అంటే
ఆత్మీయ పోరాటం కూడా చేయాలి. అపవాదిని జయించడానికి, అపవాదిని మన కాళ్ళ కింద శీఘ్రంగా చిత్తక దొరుకుటానికి ఏం చేయాలంటే ఆత్మీయ పోరాటం అనేది మనము చేయాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా మరి ఖర్జూర వృక్షం గురించి మనం ఇంకొక రిఫరెన్స్ పరిశీలన చేసినట్లయితే ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 41వ అధ్యాయము, యెహెజ్కేలు 41 18వ వచనం చూడండి. కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండేను, దానికి 2 కెరూబులను ఖర్జూరపు చెట్లు ఒకటి ఉండెను, ఒక్కొక్క కెరూబుకు 2 ముఖములు ఉండెను. ఎట్లనగా ఈ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున మనుష్య ముఖమును, ఆ తట్టు ఖర్జూరపు చెట్టు వైపున సింహపు ముఖమును కనబడెను. ఈ ప్రకారం మందిరం అంతటి చుట్టూ ఉండేది. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో మన దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే యెహెజ్కేలు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క దర్శనంలో ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మందిరాన్ని చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో ఏముందంటే కెరూబులను ఖర్జూరపు చెట్లను ఉండెను, దానికి 2 కెరూబుల సందున ఖర్జూరపు చెట్టు ఒకటి ఉండెను. ఎక్కడంటే దేవాలయ గోడల మీద ఏమున్నాయంటే ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. అదేవిధంగా కెరూబులు కూడా ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాడు. ఒక్కొక్క కెరూబునకు 2 ముఖములు ఉండెను. అసలు కెరూబుకి ఎన్ని ముఖాలు ఉంటాయి? 2 ముఖాలా 4 ముఖాలా చెప్పండి. కెరూబుకి ఎన్ని ముఖాలు? 4 ముఖాలు. ఒక ముఖం ఏంటి? ఒక ముఖం ఇక్కడ ఏమి రాయబడిందంటే ఒక ముఖం ఏంటంటే మనిషి ముఖమని రాయబడింది. ఇంకో ముఖం ఏంటి? సింహపు ముఖమని రాయబడి. ఇంకో ముఖం ఏంటంటే దూడ ముఖము. ఇంకో ముఖం ఏంటంటే పక్షిరాజు గద్ద ముఖము. 4 ముఖాలతో అన్నమాట. ఇటు 2 ఎదురొక కనపడేది కదా, వెనక ఒక ముఖం, 4 ముఖాలతో కెరూబు ఉంటాడన్నమాట. అలా ఉన్నప్పుడు మరి గోడ మీద కనపడేటప్పుడు మరి 2 ముఖాలు కనపడుతూ ఉన్నాయి. వెనక వైపు ముఖము మనకి కనపడదు అనమాట. ఒక ముఖము ఏంటంటే ఒక ముఖం ఏంటి? సింహపు ముఖం ఏం చేస్తుంది? ఖర్జూరపు చెట్టు వైపును చూస్తూ ఉంది. ఇంకొక ముఖం కూడా ఏ ముఖం అంటే అక్కడ ఏమని రాయబడింది? సింహం ముఖమును మనుష్య ముఖము ఏం చేస్తూ ఉందంటే ఆ యొక్క ఖర్జూరపు చెట్టును చూస్తూ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే ఈ యొక్క ఖర్జూరపు చెట్టు ఎక్కడ ఉందంటే దేవుని యొక్క ఆలయంలో ఉంది. హల్లెలూయా. ఆ యొక్క ఖర్జూరపు చెట్లను ఎవరు చూస్తూ ఉన్నారంటే కెరూబులు చూస్తూ ఉన్నారు. మరి నీతిమంతునిగా మార్చబడిన మనల్ని ఎవరు చూస్తారంటే 2 ముఖాలతో కెరూబు చూస్తూ ఉంటారు. ఒక ముఖము మనుష్య ముఖముతో, 2వ ముఖము సింహ ముఖంతో మనల్ని ఎల్లవేళ చూస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఏమి రాయబడిందంటే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేస్తాడని దేవుడు అక్కడ రాయడము జరిగింది. ఇంకా కీర్తన గ్రంథము ఇంకా మనకి ఎందుకు వెళ్ళినట్లయితే 92వ అధ్యాయము 92వ అధ్యాయము లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎందుకు దేవుడు నీతిమంతుడిని దేవదారు వృక్షముతో పోల్చాడు అని మనం ఒకసారి చూసినట్లయితే ఒకసారి లేవికాండము 14వ అధ్యాయము లేవికాండము 14వ అధ్యాయము 49వ వచనం చూడండి. లేవికాండం 14వ అధ్యాయం 49వ వచనం. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను
దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని కాలు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో మూగదారిని వధించి ఆ దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడి పక్షి రక్తములోను పాలు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మార్లు ప్రోక్షింపవలెను. ఇక్కడ మరి లేవి కాండంలో దేవుడు మోషేకు ఇస్తున్న ఆజ్ఞ ఏంటంటే ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించడం. అసలు పాప బలులు ఎవరికి దేని కొరకు అర్పిస్తారు? బలులు మనిషి పాపం చేస్తే ఆ పాపానికి పరిహారంగా బలి అర్పిస్తారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఇంటి కొరకు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంటి కొరకు పాప పరిహారంగా బలి ఏంటి? ఆ ముందు వాక్యాలు మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక వ్యక్తికి కుష్ఠరోగము వచ్చినప్పుడు ఆ యొక్క కుష్ఠరోగము ఏం చేస్తూ ఉంటుందంటే ఆ వ్యక్తికి అదేవిధంగా ఆ వ్యక్తి పండుకొని ఉన్న ఆ యొక్క దుప్పట్లకి అలాగే ఇంటి గోడలకు కూడా వ్యాపిస్తుందని ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి పాపం చేస్తే కుష్ఠరోగము దేనికి కూడా వ్యాపించిందంటే ఇంటి గోడలకు కూడా వ్యాపించింది. అలా ఇంటి గోడలకు వ్యాపించినప్పుడు ఏం చేయాలి అంటే అక్కడ ఆ ఇంటి కొరకు కూడా పాప పరిహారార్థ బలి చేయాలి. పాప పరిహారార్థ బలి చేయాలి. అలా చేసినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు 2 పక్షులను దేవదారు కర్రను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసుకొని పాప పరిహారార్థ బలి చేయమంటున్నాడు. అంటే ఈ యొక్క దేవదారు కర్ర దేనిలో వాడబడిందంటే ఒక వ్యక్తిని శుద్ధీకరించటంలో వాడబడింది. పాప పరిహారార్థ బలిలో ఏం వాడబడిందంటే దేవదారు కర్ర వాడబడింది. అంటే ఏంటంటే ఈ యొక్క దేవదారు కర్ర లేకపోతే దేవదారు వృక్షము దేనికి సాదృశ్యకరంగా ఉందంటే పరిశుద్ధతకు సాదృశ్యకరముగా ఉందని దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే నీతిమంతుడు ఎలా ఉంటాడంటే దేవదారు వృక్షం వలె ఎదుగుతాడంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా పరిశుద్ధతలో ఎదుగుతాడు. హల్లెలూయా. దేవుడు ఎదుగుతాడు. నీతిమంతుడు ఎప్పుడు పరిశుద్ధతలో ఎదుగుతాడు. అలాగే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్ల బొమ్మ వేస్తాడంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా లోకాన్ని జయించేవాడిగా ఉంటాడని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా 92వ అధ్యాయము ముందుకు వెళ్ళినట్లయితే 13వ వచనం చదువుదాము. యెహోవా మందిరములో నాటబడిన వారమై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదు. ఎప్పుడైతే మరి ఒక నీతిమంతుడు ఖర్జూర వృక్షం వల్ల మొవ్వ వేస్తాడో లేకపోతే ఎప్పుడైతే మరి ఒక నీతిమంతుడు లెబనోను మీద దేవదారు వృక్షం వల్లే ఎదుగుతూ ఉంటాడో అలా ఎదిగే నీతిమంతుడు లేకపోతే మొవ్వ వేసే నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ఇంకా యెహోవా మందిరంలో నాటబడిన వాడై ఉంటాడు. దేవుని మందిరంలో ఒక వ్యక్తి నాటబడితే అపవాదం చేయగలిగిందా? ఈ లోకంలో మరి ఒక వ్యక్తి నాటబడితే అపవాదం ఏం చేస్తాడంటే తెల్లగించి వేస్తా ఉంటాడు. ఈ వేరులతో సహా తెల్లగించేస్తాడు. కానీ ఒక వ్యక్తి దేవుని యొక్క ఆవరణంలో దేవుని యొక్క మందిరంలో నాటబడితే అపవాది ఏమి చేయలేడని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుతారు. ఇంకా ఏం చేస్తారంటే దేవుని యొక్క ఆవరణంలో వర్ధిల్లే వారిగా ఆ యొక్క వ్యక్తి ఎప్పుడు కూడా మరి అన్ని పనుల్లో కూడా వర్ధిల్లుతూ ఉంటాడు. నీ దేవుడు యెహోవా నీ చేతి పనులన్నింటిలో కూడా మరి నిన్ను ఆశీర్వదించేవాడిగా నిన్ను వర్ధిల్లా చేసేవాడిగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా 14వ వచనము నాకు ఆశీర్వదమైన యెహోవా యథార్థవంతుడనియు నా యందు ఏ చెడుతనమును లేదని ప్రసిద్ధి చేయటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా ఉంటుంది. దేవుని యొక్క మందిరంలో ఎవరు నాటబడ్డారు? దేవుని యొక్క ఆవరణంలో ఎవరు వర్ధిల్లారు? సమూయేలును మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే సమూయేలు బాల్యంలోనే ఎక్కడ నాటబడ్డాడు? దేవుని యొక్క
ఆవరణంలో నాటబడ్డాడు. మరి దేవుని యొక్క ఆవరణంలో, దేవుని యొక్క మందిరంలో పరిచయం చేస్తున్న ఏలీ కుమారులైన హోప్ని, ఫీనెహాసు కూడా మరి అంత బలంగా లేని స్థితిలో ఉన్నారు. మరి వారి యొక్క నీతిని కాపాడుకోలేని స్థితిలో ఉన్నప్పుడు హోప్ని, ఫీనెహాసు తప్పిపోయిన స్థితిలో ఇక్కడ సమూయేలు బలముగా దేవుని యొక్క ఆలయంలో నాటబడ్డాడు. నాటబడిన సమూయేలు ఎలా అయ్యాడంటే మరి వర్ధిల్లుతూ వచ్చాడు. సమూయేలు గురించి రాయబడుతుంది, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు. ఎక్కడుండి అక్కడి వరకు చెప్పండి. సమూయేలు ఎక్కడి నుండి ఎక్కడికి? ఒకసారి ఇటు. సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులో ప్రవక్తగా స్థిరపడ్డాడు. చెప్పండి ఒకసారి. సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలులో ప్రవక్తగా స్థిరపడ్డాడు. ఎంతగా వర్ధిల్లాడు. మనం కూడా అలా వర్ధిల్లాలి అంటే మరి వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్నే వినాలి. వినవాక్యాన్ని బట్టి మనము జీవించాలి, అనుసరించాలి. మనం బాల్యం నుండే దేవుని అడుగుజాడలు నడుచుకుంటూ ఉంటే మన తల్లిదండ్రులు ఎందుకు మరి మనము నేను ఇలాగా దేవుని యొక్క ఆలయానికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నానని నువ్వు నీ తల్లిదండ్రుల నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే నీ తల్లిదండ్రులు ఎందుకు చేయి రేపు నుండి వెళ్ళి మీరు ఇంటికి వెళ్ళేసేసి మీ తల్లిదండ్రుల తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి. మీ తల్లిదండ్రులు ఎందుకు మీ తల్లిదండ్రులు ముందు చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చేయొద్దండి. ఉన్నారా లేదా? నానా ముందు తాగబాకుండా, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా ముందు నువ్వు తాగొస్తే నాకు ఎలా ఉంటుంది నాకు చాలా బాధేస్తుంది దేవుడు బాధపడుతున్నాడు అనేసి మీరు చేసి ప్రార్థన చేయండి. ఎందుకు ఖచ్చితంగా మాట్లాడు. అలాగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క ఆలయంలో వర్ధిల్లే వారిగా ఉండాలి. బాల్యంలోని దేవుని యొక్క సన్నిధిలో నాటబడేవారిగా ఉండాలి. ఇంకా తర్వాత మనం ఏమి ప్రసిద్ధి చేయాలి? నా దేవుడిలో ఏ చెడుతనము లేదు. హల్లెలూయా చెప్పండి. రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి చర్చికి రాని మీ స్నేహితులకి మీరేం చెప్తారు? నా దేవుడిలో ఏ చెడుతనము లేదు, నా యేసయ్యలో ఏ చెడుతనము లేదు, నా యేసయ్య పరిశుద్ధుడు, నా యొక్క యేసయ్య గొప్పవాడు, ఆయనలో మరి ఇంత పాపమైన కూడా లేదు, ఆయనలో ఏ చెడుతనము లేదు. మరి మేము ప్రార్థనకి వెళ్తున్నాము, మాలో కూడా ఏ చెడు ఉండదని మీరు మీ స్నేహితులకి చెప్తే వాళ్ళు కూడా ఏమవుతారు? దేవుడి యొక్క సన్నిధికి వచ్చేవారిగా వస్తారు. మీతో పాటు దేవుడి సన్నిధికి వచ్చారనుకోండి, అప్పుడు దేవుడు మహిమ పొందుకుంటాడు. నిన్ను బట్టి మరి నీ స్నేహితురాలు నువ్వు తీసుకొచ్చావు, నీకు ఏం చేస్తాడంటే థ్యాంక్ యూ చెప్తాడు, నీకు వందనాలు చెప్తాడు, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు దేవుడు. మన దేవుడికి ఎలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామో అలాగే దేవుడు కూడా మనకి కృతజ్ఞతలు తెలిపేవాడిగా ఉంటాడు. ఇంకా తర్వాత వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా నుందురు. మీరు ఇప్పుడు ఎలా ఉంటారు? బాల్యం ఎలా ఉంటారు అంటే ఎదుగుతూ ఉంటారు, అంటే చిగురు పెడతా ఉంటారు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చిగురు పెడతారా? చిగురు పెట్టరు. మీరు ఏమైనా సారం ఉంటుందా? పచ్చగా ఉంటారా? ఇప్పుడున్నట్టు ముసలిలో అయిన తర్వాత ఉంటారంటే ముసలిలో అయిన తర్వాత ఉండరు. మొహంతో వాడిపోయి ఇంకా మామూలుగా నడుము వంగిపోయి కుంటుకుంటా నడుస్తూ ఉంటారు. కానీ మనం దేవుని యొక్క మందిరంలో నాటబడితే, దేవుని యొక్క ఆవరణంలో వర్ధిల్లితే, మరి నా దేవుడిలో ఎటువంటి చెడుతనము లేదని మనం ప్రసిద్ధి చేస్తే ముసలితనంలో కూడా మనం ఎలా ఉంటామంటే చిగురు పెట్టేవారిగా ఉంటాము, సారము కలిగి పచ్చగా ఉండేవారిగా ఉంటాం. ఒకసారి లూకాసు వార్తలో ఒకసారి చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 2వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం. 36. మరియు ఆషేరు
గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయ విడవక ఉపవాస ప్రార్థనలతో మగళ్ళు సేవ చేయించున్నారు. ఇక్కడ ఎవరున్నారు? అన్నా అనే ఒక ప్రవక్తి ఉంది. ఇశ్రాయేలుకి మలాకీ నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చే వరకు ఒక్క ప్రవక్త కూడా లేదు. ఎన్ని సంవత్సరాలంటే దగ్గర 400 సంవత్సరాలు ఇశ్రాయేలుకి ఒక ప్రవక్త లేదు, ఒక ప్రవక్తి కూడా లేదు. ఈ యొక్క మరి అన్నా అనే ప్రవక్తి ఎవరట అంటే ఆషేరు గోత్రికురాలట. అదేవిధంగా పనుయేలు కుమార్తె ఉంది. ఆమె ఎలా ఉంది అంటే ఆమె వివాహమయ్యి కన్యాత్వం మొదలు ఎన్ని సంవత్సరాలు భర్తతో కాపురం చేసిందంటే 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత తన యొక్క భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత 84 సంవత్సరాల నుండి దేవాలయాన్ని విడిచిపెట్టక రేయింబగళ్ళు ప్రార్థన ఉపవాసాలతో దేవాలయాన్ని విడిచిపెట్టక ఉంటూ ఉంది. ఆ యెరూషలేము దేవాలయం ఎంతో పెద్ద దేవాలయం. ఆ పెద్ద దేవాలయంలో మరి సేవ చేయటువంటి మాటలు కాదు. ఒక చిన్న సంఘంలో తొడటము అన్ని చేయటం అంటే ఈజీ, కానీ ఆ యెరూషలేము దేవాలయంలో సేవ చేస్తూ ఉంది అంటే మరి ఎంత శ్రద్ధగా చేస్తూ ఉంది. అలా చేస్తూ ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు అంటే 7 సంవత్సరాలు పెనిమిటితో కాపురం చేసింది. అప్పుడు 84 7 ఎంత? 91. మరి ఒక 13 సంవత్సరాలు వివాహం అయింది అనుకో, దగ్గరగా 104 సంవత్సరాల వయసులో అన్న ఎలా ఉందంటే మరి పచ్చగా సారము కలిగి ఉంది. మరి ఆ యొక్క అన్న ప్రవక్తి మరి 104 సంవత్సరాల వయసులో కూడా ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును సేవిస్తూ ఎవరి గురించి మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతుంది. మరి యెరూషలేములో 38వ వచనంలో ఆమె కూడా ఆ గదిలోని లోపలికి వచ్చి దేవుని కొనియాడు. ఎవరిని చూచింది? యేసుక్రీస్తు ప్రభుని కన్నులారా చూచింది. అన్ని సంవత్సరాల ప్రార్థన ఉపవాసాలు ఉండి యేసు ప్రభు కన్నులారా చూచి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచు, ఇదిగో మెస్సియా ఈయనే, విమోచకుడు ఈయనే, రక్షకుడు ఈయనే అనేసి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి ఇక వాక్యం ఉంటున్న మనము కూడా మరి మనం ముసలితల ముందు చిగురు పెట్టేవారుగా ఉండాలి. అదేవిధంగా సారం కలిగి పచ్చగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా మరి మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో నాటబడిన వారిగా మరి వర్ధిల్లే వారిగా మన యొక్క నీతిని కాపాడుకునే వారిగా ఉండాలని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి చెప్పండి, ఏ విధంగా చెప్పండి, ఒకసారి చెప్పండి. ఎవరి గురించి మాట్లాడుకున్నాము? అంతకుముందు నీతిమంతుల గురించి మాట్లాడుకున్నాం. నీతిమంతులు ఎలా ఉంటారు? ఖర్జూర వృక్షం వలె మొవ వేస్తారు. ఇంకా లెబనోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతారు. తర్వాత ఎలా ఉంటారు? దేవుని యొక్క మందిరంలో నాటబడిన వారై ఉంటారు. దేవుని యొక్క ఆవరణంలో వర్ధిల్లే వారిగా ఉంటారు. ఇంకా నీతిమంతుడు ఏం చేస్తాడు? నా దేవుడిలో ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేస్తాడు. తర్వాత ముసలితనం మందు చిగురు పెట్టేవాడిగా ఉంటాడు. సారం కలిగి పచ్చగా ఎదురు చూచేవాడిగా ఉంటాడని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి యొక్క ఈరోజు ఉన్న వాక్యం వచ్చేవారు ఒకరు చెప్పాలి. రీక్యాప్. ఏంటది? రీక్యాప్. ఒక్కొక్కరు చెప్పాలన్నమాట. ఈ వారం ఏం చెప్పుకున్నామో వచ్చేవారు ఒక 5 నిమిషాలు చెప్పాలి. చెప్పిన తర్వాత మన యొక్క వాక్యము చెప్పుకుందాం. సరేనా? కాబట్టి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా దేవుడు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.